తిరుమలలో మొదటి గంట నైవేద్యం, సుప్రభాత సేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మండపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మండపంలో 2 సార్లు గంటలు మోగిస్తారు. ఇలా తిరుమామణి మండపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జియ్యంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సాంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని సాట్మూరా అంటారు. వెంకటేశ్వరుని ముందు మెట్టుకు యువతల నుండి నైవేద్యం పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దధ్యోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్కెర పొంగలి, అప్పాలు, పోలీలు నివేదిస్తారు. స్వామివారికి నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో ఆలయ మొదటి గంట అంటారు. ఇక తిరుమలలో రెండో గంట అర్చన. తిరుమలేసుని దేవాలయంలో అష్టోత్తర శతనామార్చన తర్వాత రెండో గంట మోగిస్తారు. ఇలా రెండో గంట మోగించినప్పుడు స్వామివారికి రెండోసారి నైవేద్యం సమర్పిస్తారు. రెండోసారి జరిగే ఈ అర్చనలో వరాహ పురాణంలోని శ్రీ వెంకటేశ్వరుని నామావళిని జపిస్తారు. పోటు నుండి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనాక తాంబూలం సమర్పించి కర్పూర హారతి ఇస్తారు. ఈ సాంప్రదాయాన్ని రెండో గంట లేదా అపర్ణన పూజ అంటారు. ఆలయంలో రెండో గంట మోగించినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు. ఇది ఏకాంత సేవ. తిరుమలలో మూడో గంట తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాల సేవ రాత్రిపూట కూడా జరుపుతారు. ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ సమయంలో మూడో గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమవుతుంది. నైవేద్యం స్వామివారికే కాకుండా విశ్వక్సేనుడు, గరుడడు, నిత్యాసులకు కూడా నివేదిస్తారు. కలియుగంలో భక్తులను తరింపజేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభూగా అవతరించాడని భవిష్యత్తు పురాణంలోని శ్రీ వెంకటచల మహత్య కథనం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమదేవో నా భూతో నా భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ.